హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ ప్యారడైజ్. నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనేసి అని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మనం రోడ్ సైడ్ కానీ ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్కి కానీ వెళ్ళినా సరే మన పిల్లలు చాలా అల్లరి చేస్తారు కదా. సోంపాపిరి అదే కాటన్ క్యాండీని అది ఏ విధంగా ప్రిపేర్ చేశారు, దాంట్లో ఏ కెమికల్స్ యూస్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలోని మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూసారు కదా, మనం షుగర్ కాటన్ క్యాండీ గురించి తెలుసుకున్నాం కదా. దాంట్లోని వాడిన ఇంగ్రీడియంట్స్లోని ఒకటి ఫుడ్ కలర్ అండ్ ఒకటి షుగర్. షుగర్ అనేది మనకి సల్ఫేట్ ద్వారాగా ప్రిపరేషన్ అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 23 కెమికల్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తున్నారు. దాంట్లో సల్ఫర్ అనేది మరీ డేంజర్. అది మనము వాడుతున్న మందుకుని సామాన్లను కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ కెమికల్ని ఈ షుగర్లోని కూడా వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఈ షుగర్ మనం పిల్లలకి పెట్టడం కానీ మా డైజెస్ట్ ప్రాబ్లము వస్తుంది. అదే కడుపులోని నులు పురుగులు లాంటివి కూడా రావడం జరుగుతున్నది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డయాబెటీస్ కూడా కారణమవుతుంది. ప్లీజ్ అవాయిడ్ చేయండి. షుగర్ లాంటి ఐటమ్స్ అనేవి పిల్లలకి కొంచెం దూరంగా, ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సెకండ్, ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నారు. ఫుడ్ కలర్ మనం నార్మల్గానే బట్టల్లోని కానీ ఇంక్లోని కానీ పేపర్ ప్రిపరేషన్లోని కూడా మనం చూస్తాం. ఈ ఫుడ్ కలర్ అనేది మనకి ఆ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో చెక్ చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే రోటమిన్ బి అనే కెమికల్ అనేది ఈ ఫుడ్ కలర్లో యాడ్ అవుతుంది. సాధారణమైన కలర్ అనేవి మనం తీసుకుంటే వెంటనే మనకి బయటకు వచ్చేస్తాయి. ఈ రోటమిన్ బి అనేది అయితే మాత్రం మనకి బాడీలోని ఆల్మోస్ట్ 60 days ఉంటుంది. అంటే 1 day ఉంటేనే ఎంత ఫామ్ అవుతుందో మనకి తెలుసు కదా. అలాంటిది 60 days మన బాడీలో ఉంటే అది ఎంతవరకు క్యాన్సర్కి కారకమో ఒకసారి ఆలోచించండి. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ వాళ్ళు చెక్ చేసి చెప్పారు, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ క్యాన్సర్కి కారకం అనేసి. అందుకే వాళ్ళైతే బ్యాన్ చేశారు. తమిళనాడులో బ్యాన్ అయిన తర్వాత ఏపీ వాళ్ళు కూడా ఆలోచించారు. ఇది న్యూఢిల్లీ వరకు వెళ్ళింది. ఇదైతే మ్యాక్సిమం బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ అయ్యి ఎవరికైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.